విశాఖ నగర శివారులోని సంధ్యానగర్లో అర్ధరాత్రి పేలుతో ప్రజలందరూ ఆందోళన చెందారు. వీరంతా కూడా ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి. క్వారీ అనుమతులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ పెద్దల అనుమతితోనే ఇవన్నీ జరుగుతున్నాయని చాలామంది చెప్పిన పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే ప్రజలైతే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడ్డారు. అందుకే ఈరోజు ఇళ్లలో ఉండే మహిళలు కూడా రోడ్డుపైకి వచ్చారు. అమ్మ చెప్పండి, రాత్రి అప్పుడు ఎలా జరుగుతుంది? అలాగే ఈరోజు మీరు వచ్చారు కదా, ఈ టైంలో ఎలా జరుగుతుందండి? అలా పగులిపోయి ఇల్లు అయ్యి గోళ్ళ అలా పగిలిపోయి ఇదైపోయాయండి. అంటే కోరేవారేనండి, ఇది బాంబులు పెట్టినన్నే మొన్న పెట్టారు 30ని, అప్పుడు ఇదయింది. నిన్న పెడితే ఇంకో గోడ అయింది. అలా రాత్రి అప్పుడు పగిలిపోయి పడిపోతే అప్పుడు ఏం చేస్తామండి ఇంట్లోని? అదండి ఇది, అందుకని కోరి ఆపియాలండి మాకు ఇక్కడ. అమ్మ మరి ఎప్పుడైనా చెప్పారు ఎవరికైనా ఇట్లాగా మాకు ఇబ్బంది ఉంది అనేసి? ఎవరికైనా అధికారులు కానీ అలా ఎవరికైనా మీరు కావచ్చు ఎవరైనా చెప్పడం జరిగిందా? 30th ఇలా జరిగిందండి. అందరూ వచ్చి చెప్పారు, చెప్తే ఆపేస్తామని అన్నారు. కానీ నైట్ టైం మళ్ళీ పెట్టారండి. నైట్ మళ్ళీ సౌండ్ అది వచ్చింది. మంచాలు అవి అదిరాయండి, మంచాలు ఇవన్నీ కదిలిపోయండి. కదిలిపోయి భయం వేసి మరి ఇంకా అలాగ అందరం కూర్చొని ఉన్నామండి. ఏం జరుగుతుందో గోడలు పక్కనే ఉన్నామండి మేము అందరం.